నమస్తే. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో సునీల్ కనుగోలు ఇచ్చిన సర్వే అసెంబ్లీ ఎలక్షన్లో మాత్రం మంచి మజాయితీ ఇచ్చింది. మేము గెలవబోతున్నాం అనేసి వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని వాళ్ళు సక్సెస్ అవ్వగలిగారు. ఇదిగో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తున్నాయి, అదిగో కాంగ్రెస్కి అన్ని సీట్లు వస్తున్నాయని మొత్తానికి ఫేక్ సర్వేల పుణ్యం అంటూ ఎట్లనో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా అధికారంలోకి అయితే వచ్చారు. ఇది నేను అనుకుంటున్న మాట కాదు, ప్రజలు అనుకుంటున్న మాట. ఇక ప్రజల సంగతి కొంచెం పక్కన పెడితే ముందు పార్టీ శ్రేణులు, లీడర్లు ఒకటే అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఏమైంది? దీనికంటే ముందు మాట్లాడుకోవాల్సిన అంశం, ఈ సునీల్ కనుగోలు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు వస్తాయి, వీళ్ళు 12 నుంచి 14 లేదంటే 17కు 17 అనేసి ఒక హైప్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేసిరు. కానీ అసలు వాస్తవానికి వస్తే అసలు తెలంగాణలో 17 పార్లమెంటు సీట్లకు గాను 5 అంటే వీళ్ళు అంటున్నారు కదా, మా హస్తం ఒక భరోసాని ప్రజలకు అంటారు కదా, ఆ 5 వచ్చురు కూడా కష్టమే అనేది అది లీక్ అయిపోయింది. ఆయన ఏఐసిసికి ఇచ్చిండు. ఇట్లా ఉంది తెలంగాణలో పరిస్థితి. ఎందుకంటే కొన్ని చోట్ల డమ్మీలను పెట్టిర్రు. అది నేను చాలాసార్లు చెప్పినా కదా, అది మల్కాజ్గిరి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు. సో అనవసరంగా తీసుకొచ్చి కడియం కావ్యకు టికెట్ ఇవ్వడం వల్ల గెలిచే సీటు కాస్త ఇప్పుడు ఓడిపోయే దశలో ఉంది అనేసి ఈ రకంగా తీసుకుంటే ప్రతి చోట మహబూబ్ నగర్ కావచ్చు, వీళ్ళు పెట్టుకుంటున్న హోప్ ఏంటి, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ అంటే పక్కాగా వచ్చే సీట్ల గురించి చెప్పుకోవాలంటే. సో ఈ రకంగా 3 నుంచి 5 సీట్లు నెట్టుకు రావడమే చాలా గగనతరం అవుతుంది. ఏదైనా ఒక నిర్ణయం, కన్స్ట్రక్టివ్ నిర్ణయం తీసుకోకపోతే పార్లమెంటులో కాంగ్రెస్ కొంప మునిగే అవకాశం ఉంది అనేది సునీల్ కనుగోలు ఇచ్చిన సర్వే. రెండోది కూడా తెలంగాణలో ఎందుకు అప్రతిష్ట పాలవుతున్నారంటే, ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో బీజేపీ రాష్ట్రాలని చీల్చుకుంటూ వస్తుంది, కూలదోస్తుంది కాబట్టి ఏదైతే రాజ్యాంగంలో ఆ 10వ క్లాజ్ ఉందో దాన్ని సవరించి మేము దాన్ని స్టేబుల్ చేస్తాము. ఎవరైనా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరొక పార్టీకి ఫిరాయిస్తే వాళ్ళ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ ఇట్లాంటి సభ్యత్వాలు రద్దు అవుతాయి, రద్దు చేస్తాము, ఆ క్లాజ్ని సవరిస్తామని. ఆయన ఏమో దేశవ్యాప్తంగా అది చెప్పుకొని వస్తుంటే గేట్లు తెరిచినామని చెప్పారు. ఇదంతా తెలంగాణ ప్రజలు అనుకుంటారు. మరి రాహుల్ గాంధీ ఏమో ప్రధానమంత్రి కావాలంటాడు, ఈయన చేస్తే పనులు ఇట్లున్నాయి, మరి చేసుకుంటే గీసుకుంటే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలి. కానీ ఈ ఒక్కరిద్దరు స్క్రాప్ని ఎందుకు చేర్చుకోవడము అనేది తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఒక వార్త కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఓడిపోయేలా ఉన్నాం సార్, మా పైసలు మాకు ఇచ్చేయుండ్రి. ఎవరు వాళ్ళు? రేవంత్ రెడ్డిపై టికెట్లు కొన్న అభ్యర్థులు ఒత్తిడి చేస్తున్నారు. ఎవరెవరైతే టికెట్లు కొనుక్కున్నారో వాళ్ళు ఏమంటారు, ఓడిపోయేలా ఉన్నాం, మా పైసలు మాకు వెనక్కి తిరిగిచ్చేరు అనేసి. ఇప్పటికే 100 కోట్లు ఖర్చు చేశామని ఆవేదన, ఆరిపోయిన దీపంలా మారిన ఫేక్ సర్వేల రిపోర్టు, తప్పుడు రిపోర్ట్లతో రేవంత్ డబ్బులు దడ్డుకున్నారని ఆక్రోశం. ఫస్ట్లో ఏమన్నారు, 12 నుంచి 14 వస్తాయి, అవసరమైతే 17 వస్తాయని ఒక ఫేక్ సర్వేని ఏదైతే అసెంబ్లీలో ఒకటి క్రియేట్ చేసి సక్సెస్ అయింది కదా, ఇప్పుడు కూడా అదే పందాలో అదే జానర్లో సునీల్ కనుగోలు పెట్టుకొని చేసే ప్రయత్నం చేసి కొన్ని ఇప్పించిండు. కానీ తర్వాత ఏమైంది, అసలు సిసలైన సర్వేలు బయటికి రావడంతో జనాలకు రియలైజేషన్ వచ్చింది. అదొకటే కాదు, ఆ సర్వేలు ఎందుకు వచ్చినాయి 4 నుంచి 3 నుంచి 5 సీట్లే అనేది. ఏవైతే 6 గ్యారంటీలో 13 అంశాలు ఉన్నాయో అందులో తూతూ మంత్రంగా 3-4 అంశాలు చేసి అసలైన అంశాలను గాలికి వదిలేసిండు కదా. ఇంకా జనాలు మాత్రం ఆ మాత్రం ఊరుకుంటారా? మాకు వచ్చే పైసలు 2500 ఏవి, పెన్షన్ 4000 ఏది, వికలాంగులకు 6000 ఏవి, తర్వాత రుణమాఫీ ఎక్కడ పోయింది, రైతు భరోసా ఎక్కడ పోయింది, రైతు కూలీల పైసలు ఎక్కడ పోయినాయి, కౌలు రైతుల పైసలు ఎక్కడ పోయినాయి, కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 ఎక్కడ పోయింది, తులం బంగారం ఎక్కడ పోయింది, ఇవన్నీ ప్రజలు అడగడం వల్ల ఏమైంది, ప్రజల్లో ఒక వ్యతిరేకత రావడం వల్ల 3 నుంచి 5 సీట్లు రావడమే గగనంగా అయింది. దీంతో ఏంటి, సీట్లు కొనుక్కున్న వాళ్ళు లేదులే నాయన, మీరు ఫేక్ సర్వేలు స్టార్టింగ్లో పెట్టి మా దగ్గర డబ్బులు అందుకున్నారు, మా పైసలు మాకు వెనక్కి ఇచ్చారు, మాకు సీట్ వద్దని అంటున్నారు. ఇక ఓడిపోయిన సీట్లు తమకు కట్టబెట్టారని మరొక వైపు సంచలన ఆరోపణలు. ఈ టికెట్లు ఎవరైతే కొనుక్కున్నారో అవన్నీ ఓడిపోయే సీట్లు వాళ్ళకి ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. ఫస్ట్ ఏదో కాంగ్రెస్ మాన్యా ఉంది, మేము గెలిచేస్తామనేసి పాపం 100 కోట్లు ఇచ్చి టికెట్లు కొనుక్కున్నారట. ఇప్పుడు మాత్రం అది కాదు, తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలంట డిమాండు. అయితే పట్టించుకుని రేవంత్ రెడ్డి ఫోన్లు చేసిన ఎత్తని వైనం.
పబ్లిక్ తెలియదు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్లు మాత్రం అస్సలు ఎత్తాడనేసి ఆ పార్టీలో జాయిన్ అయ్యి మా తమ్ముడు సీఎం కావాలని కోరుకున్న మోత్కుపల్లి నరసింహుల పరిస్థితి ఇవాళ ఏమైంది? కంఠశోష మిగిలింది, ఏడుపు ఒక్కటే తక్కువైంది. ఇలా దీక్ష చేసిండు, మా మాదిగల్ని పట్టించుకోండి, మా మాదిగ సమాజాన్ని గుర్తుపెట్టుకోండి, కనీసం 2 సీట్లైనా ఇవ్వండి. ఆయన గొంతు నోరు మొత్తుకుంటుండు. కనీసం ఈ సమస్య మీద వివరిద్దామనేసి అపాయింట్మెంట్ అడిగితే 6 గంటలు కూసబెట్టిండు, కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంట. ఆయన కూడా ఒక తీరుగుంది. ఇక ఇంకొకరు ఎవరు, ఎవరైతే స్టార్టింగ్లో ఫేక్ సర్వేలు ఇచ్చారు కదా, 12 నుంచి 14, 14 నుంచి 17 సీట్లు అన్నారు కదా. సో ఇప్పుడు ఆయన ఎక్కడ పోయిండు అనుకుంటున్నావు? సునీల్ కనుగోలు ఆయన అజ్ఞాతంలోకి పోయిండంట. రేవంత్ రెడ్డితో కలిసి టికెట్ల కుంభకోణం 60:40 నిష్పత్తిలో రేవంత్ సునీల్ వసూలు, ఓడిపోయే పరిస్థితి ఉండడంతో ముందే పరారి. సునీల్ ఆచూకీ కోసం వెతుకుతున్న పార్టీ అభ్యర్థులు ఫేక్ రిపోర్ట్లతో బురిడి కొట్టించారని ఆగ్రహం. చాలా సందర్భాల్లో కొంతమంది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అప్పుడు సర్వేల గురించి మాట్లాడారు, అందులో గాలి అని ఉన్నారు, ఎక్సెట్రా చాలామంది అప్పుడు చెప్పినారు. ఈ ఫేక్ రిపోర్ట్లు తెచ్చి ఫేక్ సర్వేలు పెట్టి డబ్బులు ఏ రకంగా దన్నుకున్నారని. అయితే ఎవరో దించుతారు, ఏమో జరుగుతుందని మాట్లాడుతుంటే నిజంగా పైన కూడా తతాసు ఆయన ఒక మాట మాట్లాడుతుంటాడు, పిల్లి శాపాలకు ఉట్టి తెగుతుందా అనేసి. పిల్లి శాపాలకు ఉట్టి తెగుతుందో లేదో పక్కన పెడదాం, కానీ మనము పదే అంటే మన సంకల్పం అనేది గట్టిదైతే అంటారు కదా, మనం పదే ఏ పదాన్ని ఉచ్చరిస్తామో పైన తదాస్తు దేవతలు ఉంటారంట. సమయంలో నా వెనక కుట్ర చేస్తుర్రు, నా ముందు కుట్ర చేస్తురు, నన్ను దింపాలనుకుంటున్నారు, నేను పేద రైతుని అని ఒకసారి అంటాడు, ఓసారి 100 ఎకరాలు కలిగిన భూస్వామిని అంటాడు. మొత్తానికి అంటే ఒక సరి అయిన నిర్ణయాలు లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అని చెప్పను, కానీ రేవంత్ రెడ్డికి మాత్రము దెబ్బ మీద దెబ్బ పడుతుందనేసి ఆ పార్టీ లీడర్లే నెత్తి నోరు వేసి బాదుకుంటున్న వైనం కనపడుతుంది.